తెనాలి నియోజకవర్గంలో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 21 మందికి సుమారు 8 లక్షల రూపాయలు వాళ్ళకి ఏదైతే వైద్య సేవల నిమిత్తం ఖర్చు పెట్టారో దానికి రీయింబర్స్మెంట్గా హాస్పిటల్స్కి వాళ్ళు కట్టిన డబ్బుకి కొంతవరకు వీళ్ళందరికీ కూడా ఈ వెసులుబాటు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సీఎంఆర్ఎఫ్ కార్యక్రమం ఈరోజు అందజేయడం జరిగింది. అనేక గ్రామాల నుంచి తెనాలి పట్టణం నుంచి కూడా చాలామంది పాపం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా మరింత వేగవంతంగా ఈ కార్యక్రమం అందరికీ అందే విధంగా పారదర్శకంగా జరిగే విధంగా హాస్పిటల్స్ తోటే డైరెక్ట్గా ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఒక తెనాలి నియోజకవర్గంలోనే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 5,60,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మనం దాదాపు 553 కుటుంబాలకి మనం అందించగలిగాం. సో ఆ విధమైన ఒక మార్పు కోసం మనం చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు అవడం మాకు అటువంటి అవకాశం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలకి ఆ సేవాభావంతో చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. సక్రమంగా హాస్పిటల్స్ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మీరు కరెక్ట్గా బిల్స్ అయ్యి అందిస్తే తప్పకుండా మీకు 2-3 వారాల్లోనే మీకు రీయింబర్స్మెంట్ జరిగేటట్టు చేస్తాం. హాస్పిటల్కి అడ్మిట్ అయినప్పుడు ఒకవేళ ఆపరేషన్కి ఒక 3-4 రోజులు టైం ఉన్నా మీరు ఇమీడియట్గా ఎల్ఓసి అనేది ఉంటుంది. ఎల్ఓసి వచ్చి తీసుకోవచ్చు. అప్పుడు మీరు ఏమాత్రం కూడా డబ్బు కట్టకుండా డైరెక్ట్గా హాస్పిటల్కే వెళ్ళిపోయేటట్టు మీకు ఆ వెసులుబాటు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోమని ప్రజల్ని కోరుకుంటున్నాను.